లాస్ట్ క్లాస్లో మనం ఎంపిరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో తెలుసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్టాయికియోమెట్రిక్ calculations. Stoichiometric calculations. I already told that what in by stoichiometry and the mass relationship between reactants and products in a chemical reaction is known as a stoichiometry. The balanced chemical equation is called as a stoichiometric equation. ఇక్కడ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్ అంటే ఆ ఇచ్చిన ప్రాబ్లంలో ఆ ఈక్వేషన్ మనమే రాసుకొని దాన్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చెప్పాను, బోత్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆర్ ఈక్వల్గా ఉండాలన్నమాట, బోత్ సైడ్స్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. ఈ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అంటే దీస్ ఆర్ 4 టైప్స్. ఫస్ట్ వన్ వెయిట్ relationship. Weight relationship. Next one, weight volume relationship. Weight volume relationship. Third one, volume relationship. Fourth one, weight volume energy relationship. Weight volume energy relationship. ఇక్కడ చూడండి, స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ ఆర్ 4 టైప్స్. ఫస్ట్ వన్ వెయిట్ రిలేషన్షిప్. సెకండ్ వన్ వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్. థర్డ్ వన్ వాల్యూమ్ రిలేషన్షిప్. Fourth one, weight volume energy. Here energy means chemical reactions లో heat energy రిలీజ్ అయితే ఎక్సోథర్మిక్ రియాక్షన్, ఇంకా కెమికల్ రియాక్షన్లో హీట్ ఎనర్జీ అబ్జార్బ్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఎక్సోథర్మిక్ రియాక్షన్లో డెల్టా హెచ్ వాల్యూస్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటాయి. ఎండోథర్మిక్లో డెల్టా హెచ్ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది. దీస్ ఆర్ ద 4 టైప్స్. First we have see the weight relationship. ఇక్కడ weight relationship అన్నప్పుడు 1 mole, I already told 1 mole means Avogadro number of chemical units is called as a 1 mole. Here chemical units and atoms or molecules or ions చెప్పాను. అదే మోల్ కూడా 1 mole of any gas at STP or NTP occupies 22.4 liter. This is also called as a gram molar volume చెప్పాను. 1 mole is equal to, ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ, 1 mole is equal element atomic weight or substance ఇస్తే that is R is equal substance molecular weight. ఇవి మీకు ఆల్రెడీ నేను ఫస్ట్లోనే కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ చెప్పాను అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వెయిట్ రిలేషన్షిప్ అంటే 1 mole is equal ఎలిమెంట్ అటామిక్ వెయిట్ ఆర్ సబ్స్టెన్స్ మాలిక్యులర్ వెయిట్కి ఈక్వల్. దీంట్లో ఫస్ట్ ఈ వెయిట్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇవన్నీ ఈరోజు చెప్పాను కూడా. వెయిట్ రిలేషన్షిప్ ఫస్ట్ ప్రాబ్లం, how much lime means calcium oxide, CaO. This is also called as a quick lime అని కూడా అంటాం. How much lime can be obtained by the
calcination of 400 grams of limestone. Here limestone means calcium carbonate, CaCO3. Again I am repeating, how much lime? Lime means calcium oxide. This is also called as a quick lime అని కూడా అంటాం. Can be obtained by the calcination of 400 grams of limestone. Limestone అంటే calcium carbonate. ఇక్కడ calcination means heating the substance in absence of air is called as a calcination. Heating the substance in absence of air is called calcination. Ade heating the substance in presence of air means roasting antam. Ikkada what in by calcinate? Heating the substance in absence of air. First answer, calcium carbonate, CaCO3. Calcination and heating in absence of air. Heating means delta CaO plus CO2. Arrow mark అని upward రాస్తే product, that is gas. అదే downward రాస్తే precipitate అని చెప్పాం. ఇప్పుడు ఇది CaCO3 gives rise to CaO plus CO2. ఫస్ట్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ చేసిన తర్వాతే ప్రాబ్లమ్. అందుకని హెడ్డింగ్ మనకి స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేట్. వాట్ ఇన్ బై స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటే ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు CaCO3 గివ్స్ రైస్ టు CaO ప్లస్ CO2. ఇక్కడ ఒక కాల్షియం ఒక ఫస్ట్ బ్యాలెన్స్ చేసే ముందు చెప్పాను, ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా అదర్ ఎలిమెంట్స్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేసి ఆ తర్వాత వేరే ఎలిమెంట్స్ ఆక్సిజన్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేస్తాం. ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా అంటే ఏమున్నాయి? కాల్షియం కార్బన్. ఇక్కడ ఒక Ca ఉంది, ఇక్కడ కూడా ఒక Ca, ఒక కార్బన్. నెక్స్ట్ ఆక్సిజన్స్కి వస్తాం. ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, 1 2 3. దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దిస్ ఈజ్ కాల్డ్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. ఇప్పుడు ప్రాబ్లంలో మనకి ఇచ్చింది లైమ్ స్టోన్ అండ్ లైమ్ గురించి. అంటే ఈ రెండు CO2తో మనకి ఇంకా అవసరం లేదని పక్కన పెట్టేస్తాం. ఇంకా ఓన్లీ CaCO3 ముందు నెంబర్ ఏముందా? ఏం నెంబర్ లేకపోతే 1 మోల్. ఇక్కడ కూడా ఏం నెంబర్ లేదు, 1 మోల్. Just now I told that 1 mole is equal element atomic weight or substance molecular weight. ఇక్కడ calcium 40 atomic weight, carbon atomic weight 12, oxygen 16, 16 3s 48, that is equal to 100 grams. 100 grams. నెక్స్ట్ కాల్షియం ఆక్సైడ్కి వచ్చాం. కాల్షియంకి వచ్చి అటామిక్ వెయిట్ 40, ఆక్సిజన్ 15, అంటే 56 grams. How much lime can be obtained by the calcination of 400 grams of limestone? ఇక్కడ చూడండి, ఇప్పుడు 100 grams ఆఫ్ లైమ్స్టోన్ని ఈజ్ calcinated. We get 56 grams of lime, CaO. 56 grams of CO. In problem you have given 400 grams of limestone is heated, is calcinated. How much grams of
lime is formed. 400 into 56 by 100. 2 zeros, 2 zeros cancel. 56 into 4, it is equal to 44 grams. 56 into 4. 224 grams, sorry, 224 grams. 56 into 4, 4 6 24, 4 5 20, 224 grams. This is the problem. Again I am reading. How much lime can be obtained by the calcination of 400 grams of limestone? Here lime means quick lime anna, lime anokate calcium oxide. Limestone ante CaCO3. First we have write the equation. CaCO3 is calcinated. Calcinated mean heating the substance in absence of air is called as a calcination. Heating the substance in presence of air is called as a roasting అంటాం. CaCO3 హీట్ చేస్తే CaO plus CO2 దాని బ్యాలెన్స్ అయిపోయింది కదా. దట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ as a stoichiometric equation. According to problem, we have only CaCO3, CaO is only required. CaCO3 ముందు నెంబర్ ఏం లేదు కాబట్టి 1. కాల్షియం ఆక్సైడ్ 1 mole 1 mole is equal element atomic weight or substance molecular weight. Element atomic weight calcium 40, carbon 12, ఒక్కొక్క ఆక్సిజన్ 16 3s for total 100 grams. CaO 1 mole 56 grams. 100 grams of calcium carbonate is calcinated to get 56 grams of calcium oxide. 400 grams of limestone is calcinated. How much grams of lime is formed? 400 into 56 by 100. 224 grams. This is the problem. What is the weight of oxygen? What is the weight of oxygen is obtained when 0.245 grams of 0.245 grams of potassium chlorate. Potassium chlorate decomposes completely to KCl and O2. Again I am repeating. What is the weight of oxygen is obtained when 0.245 grams of potassium chlorate decomposes completely to KCl and O2. Potassium chlorate. Potassium means K plus. Chlorate means ClO3 minus. అంటే క్రిస్ క్రాస్ మెథడ్ ప్రకారం పొటాషియం క్లోరేట్ అంటే ఫార్ములా KClO3 is decomposes means that is heating to get
we have given KCl and O2. O2 is oxygen కాబట్టి arrow mark upward direction. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి ఫస్ట్ ఇక్కడ పొటాషియం 1 క్లోరిన్ 1 ఆక్సిజన్స్ ఇక్కడ ఉన్నాయి 3 ఉన్నాయి, అప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి ఇక్కడ ఆక్సిజన్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ 2 రాస్తా అంటే 2 పొటాషియం 2 క్లోరిన్స్ 2. ఇప్పుడు ఆక్సిజన్స్ 2 3 ఉన్నాయి 6, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 3 రాస్తాం. ఇప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ బ్యాలెన్స్డ్ chemical equation. The balanced chemical equation is called as a stoichiometric equation. 2 KClO3 gives rise to 2 KCl plus 3 O2. In the problem I have given what is the weight of oxygen అంటే దీంతో రిక్వైర్మెంట్ మనకు. నెక్స్ట్ పొటాషియం క్లోరేట్, ఇక్కడ పొటాషియం క్లోరైడ్ ముందు నెంబర్ ఎంత ఉంది 2 ఉంది అంటే 2 మోల్స్, ఇక్కడ 3 మోల్స్. ఫస్ట్ we have calculate 1 mole, again it is multiplied. First potassium atomic number is 39, chlorine atomic number is 35.5, oxygen 16 3s 48, adding 39 plus 35.5 plus 48 we get total 122.5. This is the 1 mole potassium chlorate weight. 1 mole potassium chlorate weight is 122.5. We have again in problem 2 moles, that means 2 into 122.5, that means 245 grams. 245 grams. Here O2, each oxygen has 32. Okay, 1 mole into 16, 2 into 32. 1 mole is equal 32. 3 moles, 3 into 32, that is 96 grams. 96 grams. Here given what is the weight of oxygen is obtained when 0.245 grams of potassium chlorate decompose. Reverse lo ravali, ippudu ikkada reverse ante sorry correct 245 grams of potassium chlorate is decomposed to give 96 grams of oxygen. I am writing 245 grams of KClO3 decomposes to give 96 grams of O2. In problem we have given 0.245 grams of KClO3 is decomposed to give how much grams of O2. Here writing 0.245 into 96 by 245. 0.24 into 96 by 245. This one's 196 but may get 0.096 grams. 0.096 grams. Again I am taking, you have given first KClO3 gives rise to KCl plus O2. We have balanced that equation. 2 KClO3 gives rise to 2 KCl plus 3 O2. Here KClO3 we have required oxygen. In KClO3 before 2 because it is 2 moles. Here 3 moles.
First we have calculate 1 mole of KClO3. I already told 1 mole means element atomic weight or substance molecular weight. Potassium 39, chlorine 35.5, each oxygen is 16, 16 3 is 48, 122.5. 1 mole of potassium chlorate means 122.5. 2 moles of potassium chlorate 245. Next here O2 32. 1 mole of oxygen is equal 32. 3 moles means 96. With 245 grams of potassium chlorate decomposes to give 96 grams of oxygen. 0.25 grams of potassium chlorate is heated. How much amount of oxygen is formed? 0.24 into 96 by 245. We get 0.096 grams. Next, today model same. Okay, another problem. This same. Calculate the amount of oxygen is formed when 12.26 grams of KClO3 is heated. KClO3 is heated. Same అదే మోడల్లో ఫస్ట్ ఈక్వేషన్ రాసుకున్నాం. KClO3 gives rise to KCl plus 3O2. సేమ్ అదే బ్యాలెన్సింగ్ కూడా చేస్తున్నాం. ఓన్లీ క్యాలిక్యులేషన్ మాత్రమే చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ. ది సేమ్ ఈక్వేషన్, సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంతా సేమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ ఫార్మ్ when 12.26 grams of KClO3 is heated. 245 grams of KClO3 is heated. 96 grams of O2 is formed. 12.26 grams of KClO3 is heated. How much amount of oxygen is formed? 12.26 into 96 by 245. We have calculated that problem. 12.26 into 96 by 245. We get answer 4.8 grams. 4.8 grams. Next problem. Fourth one. What amount of calcium oxide is produced by 1 gram of
1 gram of calcium. What amount of calcium oxide is produced by 1 gram of calcium? Here we are getting calcium oxide and calcium. First you have to write the calcium Ca plus oxygen O2 CaO. Ca plus O2 gives rise to CaO. Here 1 calcium, 1 calcium. Here 2 oxygen. We write 2. Here also write 2. We have one calcium and calcium oxide. 2Ca, 2CaO. 2Ca plus O2 gives rise to 2CaO. We do not require oxygen only calcium and calcium oxide to matra avasaram. Ikkada what calcium 1 mole of calcium ante 40. You have 2 moles, 2 into 40, 80 grams. 80 grams. Here also 2 moles. First calcium 40 plus 16, 56. 1 mole of calcium oxide is equal 56. 2 moles means 2 into 56. 112 grams. 112 grams. Ikkada 1 gram of calcium. Here eating 80 grams of calcium reacts with oxygen. We get 112 grams of calcium oxide. 80 grams of calcium reacts with oxygen. We get 112 grams of CaO. In problem asking 1 gram of calcium, 1 gram of calcium reacts with oxygen. We get how much amount of calcium oxide? 1 into 112 by 80. 1 into 112 by 80. That means 1.4 grams. 1.4 grams. First you have write the Ca plus O2 gives rise to CaO. Again balanced. The balanced equation is called as a stoichiometric equation. Here 1 mole of calcium is 40. In equation there are 2 moles, 2 into 40, 80 grams. CaO, calcium oxide, just now told another name is lime or quick lime ani kuda antam. Calcium 40, oxygen 16, 56. 1 mole of calcium oxide is equal 56. 2 moles means 2 into 56. 80 grams of calcium reacts with oxygen. We get 112 grams of CaO. 1 gram of calcium reacts with oxygen. How much amount of calcium oxide is formed? 1 into 112 by 80. 1.4 grams. Next problem. Calculate the amount of oxygen required for the preparation of
preparation of 112 grams of 112 grams of magnesium oxide by burning magnesium calculate the amount of oxygen required for the preparation of 112 grams of magnesium oxide by burning magnesium. మనం బర్నింగ్ అనగానే ఆల్మోస్ట్ ఆల్ we have burned oxygen in air or oxygen. Mg magnesium Mg plus O2 gives rise to MgO. Mg plus O2 gives rise to MgO. Magnesium is burnt in oxygen, burnt in air or oxygen is called gives rise to magnesium oxide. దీన్ని బ్యాలెన్స్ చేయాలి ఫస్ట్. ఇక్కడ ఒక మెగ్నీషియం ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి 2, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 2 రాస్తాం. ఇక్కడ 2 Mg plus O2 gives rise to 2 MgO. 2 Mg plus O2 gives rise to 2 MgO. We have required magnesium and oxygen, magnesium oxide. Magnesium atomic weight is 24. 1 mole of magnesium ante 24. 2 moles ఉన్నప్పుడు 2 into 24 means 48. Two moles. Next, given oxygen, we have not required magnesium, only required oxygen, O2. Sorry. 2 Mg plus O2 gives rise to 2 MgO. We required oxygen, not magnesium. O2 means ikkada only 1 mole, ante 32 grams. 32 grams. Here magnesium means magnesium 24, oxygen 16, 40 grams. 1 mole of magnesium oxide is 40 grams. 2 moles ante 2 into 40, 80 grams. ఇప్పటికి 80 grams of MgO, 80 grams of MgO by burning 32 grams of oxygen with magnesium అని చెప్తాం. 80 grams of MgO is obtained. 80 grams of MgO, that means magnesium oxide, is formed 32 grams of oxygen, 32 grams of oxygen, 80 grams of MgO is formed. 32 grams of oxygen reacts with magnesium. 32 grams of oxygen reacts with magnesium. 80 grams of MgO is formed. 32 grams of oxygen reacts with magnesium. In problem we are asking 112 grams of MgO is formed, dash grams of
O2 reacts with magnesium. అంటే 112 into 32 by 80. 112 into 32 by 80. That is, we have get 225. 40, sorry, that get 44.8 grams. 44.8 grams. These are the stoichiometric calculation లో weight relationship లో 5 problems చెప్పానమ్మా. Next tomorrow again weight volume relationship. Again I am telling ఈ ప్రాబ్లంలో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటాం. write the equation and then balanced. ఆ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. ఈ బ్యాలెన్స్ అయిన తర్వాత ప్రాబ్లంలో ఇచ్చిన దాన్ని బట్టి మనకు ఏవైతే రిక్వైర్మెంట్ వాటి కింద ఫస్ట్ అండర్లైన్ చేస్తాం. అండర్లైన్ చేసి ఫస్ట్ 1 mole క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ ఈక్వేషన్లో వాటి ముందు ఎంత నెంబర్ ఉంటే అన్ని మోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ O2 తీసుకున్నాం, దీని ముందు ఏం నెంబర్ లేదు కాబట్టి 32 grams అన్నాం. ఇక్కడ MgO ముందు 2 moles ఉంది కాబట్టి 2 into 40 80 grams అన్నాం. అంటే 80 grams of MgO is formed. 32 grams of oxygen reacts with magnesium. 112 grams of MgO is formed. Dash grams of oxygen reacts with magnesium. 112 into 32 by 80. 44.8 grams. This is about weight relationship. ఇక్కడ వెయిట్ అన్నప్పుడు చెప్పాను 1 mole అంటే 1 mole is equal element atomic weight or substance molecular weight అని చెప్పాను. Tomorrow we have again weight volume relationship.